ఇప్పుడు జగన్ గారి యొక్క ఇది జగన్ గారిదే. ఆయన వెళ్ళి ఇంకో పార్టీలో చేరాడు ఆ రోజున. కాంగ్రెస్‌ని ఎదిరించాను, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాను, పోయి ఏ పార్టీలోనే చేరాడా? తన సొంత పార్టీ పెట్టుకున్నాడు. పెట్టుకునేటువంటి దమ్ము ఉండాలి, పెట్టుకున్న తర్వాత దాన్ని గెలిపించుకునేటువంటి ఇది ఉండాలి. కానీ ఆయన సొంత చెల్లెల్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవటం, ఆయన వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవటం, ఆవిడని ఈ రోజున ఏపీసీసీ ప్రెసిడెంట్ చేద్దామన్న అంటే ఇంకా రావాల్సిందని అనుకుంటున్నారు అందరూ. సో చేయాలన్న ప్రయత్నం చేయటం, కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదానికంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలన్న పరిస్థితి కాదు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం అనేది జగన్ గారు కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వ్యతిరేకించారు. అవును. అట్ ద సేమ్ టైం అదే ఫ్యామిలీలో ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారు విజయమ్మ గారి మీద పోటీ చేశారు. ఆయన మంత్రి పదవి తీసుకున్నారు ఆయన. అవును. కాబట్టి ఒక కుటుంబంలో రాజశేఖర్ రెడ్డి గారి యొక్క బ్రదర్స్ ఆ రోజున కాంగ్రెస్లోకి వెళ్తే వారి యొక్క వీళ్ళు బయటకు వచ్చి ఇచ్చేశారు. ఇవాళ షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు, వద్దనుకున్నారు, కాంగ్రెస్ తోటి వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్తారు. అంత మాత్రం నుంచి అంటే దీంట్లో స్ట్రాటజీ ఏమన్నా ఉందా? నాకు తెలిసి స్ట్రాటజీలు జగన్ గారు ఏం చేయడండి. అతను ఒక్కటే, నేను ప్రజల్ని నమ్ముకున్నా, నా పార్టీకి ఓటేయండి, నాకు ఈ కమ్యూనిస్టులతోటి లేదు, ఈ బీజేపీతో. చంద్రబాబు గారే షర్మిలని తీసుకురండి కాంగ్రెస్ పార్టీలోకి, దానివల్ల ఓట్లు బాగా చీలుతాయి, సో దట్ కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం అవుతుంది అని ఆయన చెప్పుకున్నట్టుగా మీరు మంచి ఇది చేశారు. ఏంటో తెలిసిన ఏదో స్టేట్మెంట్ ఇచ్చారట ఇందాక నేను చూసా. ఏంటంటే షర్మిల గారి వలన కాంగ్రెస్ పుంజుకుంటుంది, జగన్ గారికి ఇబ్బంది అన్నట్ట. అంటే తన వల్ల ఇంక ఇబ్బంది లేదని ఒప్పేసుకున్నాడుగా. అంటే ఇంకా చంద్రబాబు లేడు, తెలుగుదేశం లేదు, ఇక రేపటి నుంచి ఎల్లో పత్రికలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని షర్మిల గారి మీద రాసుకుంటాయి కదా. అంటే దాన్ని బట్టి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఇంట్లోనే చెల్లికిను అన్నకిను పోటీనా అంటే వీళ్ళు లేరా, అయిపోయారా వీళ్ళందరూ? అంతే కదా మరి, అంతే కదా కనిపించేది. మరి అదే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయమన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. వైరి సిద్ధాంతం కలిసి ఉండొచ్చు, మేము మళ్ళీ బయటకు కావాలంటే మా అక్కర్లేదు భూస్థాపితం చేయమని చెప్పచ్చు. 2019లో కలిసి వచ్చారు, 18లో కలిశాడు కదా, తెలంగాణ ఎన్నికల్లో కలిశాడు, వదిలేసి ఇప్పుడు బయటకు వచ్చానని కూడా చెప్పట్లేదు. ఒక్క డైలాగు, షర్మిల గారి వల్ల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో పుంజుకుంటుంది అంటే నీ పార్టీ పోయిందనే కదా నువ్వు చెప్పేది అర్థం. నువ్వేమనాలి? ఏ పార్టీ వచ్చినా నాకు ఆ భార్య బాగానే ఉంది అంటే ఇంకొకటి అసలు ఆయన ఏమనాలి? ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినప్పటికీ కూడా పోటీ నాకును జగన్కే అని అనాలి. కానీ ఆయన ఏమంటున్నాడు, నాకు పోటీ లేడు, నేను జగన్ గారి ముందు ఆగను, అయిపోయాం మేమంతా. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే రేపు నేను కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తాను అన్నట్టుగా చెప్పినట్టుంది కదా. అందుకనే వీళ్ళందరూ కలిసి రావటం కూడా అతనికి ప్లస్ పాయింట్ జగన్ గారికి. ఎందుకనంటే 14 ఏళ్ళు అసలు ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ఇప్పుడు ఇవాళ పట్నాయక్ ఉన్నారండి, పక్కనే నవీన్ పట్నాయక్ ఉన్నారండి. ఆయనకంటే ఈయన గొప్పడు కాదుగా, కానీ ఈయన నేను దేశంలో సీనియర్ లీడర్ని అంటాడు. మరి ఆయన ఎన్ని నుంచి గెలుస్తున్నాడు? ఆయన ఎవరితోటన్నా ఆయన అట్లాగే పోతున్నాడు కదా. అంతే, అది కావాలి. జ్యోతి బసు 18 సంవత్సరాలు చేశాడు, ఎవరన్నా తొలికాడా? ఈయనలాగా మాట్లాడా? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? అసలు ఈయన అపోజిషన్లోనే ఎక్కువ సమయం ఉన్నాడు. 14 సంవత్సరాలే ముఖ్యమంత్రి పదవి చేసింది. 16 ఇప్పటికీ దీని కింద ఉన్నాడు. ఎమ్మెల్యే కింద గెలిచింది 1978, అంటే 40 సంవత్సరాలు 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే కింద ఉన్నాడు. ఏంటి మీ గురించి చెప్తున్నారు? ఎమ్మెల్యే గెలిపిస్తారా మీరు? ఆయనకి అవకాశం ఇస్తారా? అంటే ఆయన రెండు స్థానాల్లో పోటీ చేస్తాడని అంటున్నారు. నా వరకు ఆయన పోటీ చేయకపోవచ్చు అనుకుంటున్నా. చేయరా? ఎందుకంటే ఆయన ఒక మాట అంటున్నాడు, కుటుంబంలో ఇద్దరికి ఇవ్వను, ఒక్కళ్ళకే ఇస్తాను అంటున్నాడు. మరి వీళ్ళ అబ్బాయికి ఇస్తాడా లేకపోతే ఈయన ఇస్తాడా అంటే, మరి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి ఈయన తప్పుకోవాలి, ఈయన తీసుకుంటే వాళ్ళ అబ్బాయినా తప్పుకోవాలి. అంతే కదా, రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ కదా. లేకపోతే వీళ్ళిద్దరికి ఏమైనా ఎక్సెప్షన్ ఉందా? భువనేశ్వర్ గారు కూడా లేకున్నారు కాబట్టి ఆవిడకి కూడా ఇచ్చే అవకాశం ఉందా? అందుకనే వీళ్ళిద్దరూ తప్పుకుని భువనేశ్వర్ గారికి ఇచ్చినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ వికలం అయిపోయింది. దానికి మీరు ఆ మాట అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా చెప్పారని అనుకుంటారు, కానీ నిజంగా పార్టీలో ఆ రకమైన పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళేం మాట్లాడట్లా. అంటే వాళ్ళు చెప్పట్లం కాదు, మామూలుగా అలాంటి సిచ్యువేషన్ అయితే లేదే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిజంగా బలంగా ఉండేటట్లయితే భువనేశ్వర్ గారు వచ్చి నిజం చెప్పాలి, ఎందుకు మీటింగ్లకు రావటం ఎందుకు? ఆ 3 లక్షల రూపాయలు ఇచ్చిన్నారు ఆమె, బాగానే ఉంది, అక్కడికి వెళ్ళి ఇచ్చింది, చాలా బాగుంది. మరి చంద్రబాబు గారు బయటకు వచ్చేసిన తర్వాత నుంచి ఏమైందా? నిజం చెప్పాలి, నిజం చెప్పేశారా? అయిపోయిందా? ఆ 3 లక్షలు ఇచ్చారు, వచ్చేసారా? మరి అప్పుడు వచ్చిన అనూహ్య స్పందన మీరు కాదంటారా? ఆయన రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చి రావడానికి ఆయనకి దాదాపు 8 గంటల టైం పట్టింది. సో అదే స్పందన అసలు మా మీద సింపతి పెరగడానికి అదే అసలు కారణం. జైల్లో పెట్టినందుకు థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నారు టీడీపీ వాళ్ళు. మరి ఆ మాట ఉండేటట్లయితే ఇంక ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ షర్మిల గారితో పుంజుకుంటుంది ఎందుకు? ఈ పుంజులు అవన్నీ ఏదో చేసి కోళ్ళు పరిగెత్తించచ్చు కదా,
ఏం చేయొచ్చు? ఏమో రేపు సంక్రాంతి తర్వాత పరిగెత్తిస్తారేమో. అది కూడా ఏదో రాశారు. 21 మీటింగ్లు 25 మీటింగ్లు పెట్టబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ప్రజల్లోకి వెళ్ళబోతున్నాడు, ప్రజలను ఉత్తేజపరుస్తాట అని చెప్పని రాసింది మా పచ్చపత్రిక ఏదో ఒకటి వారాంత పరుకులు. నాకు అదే అనిపించింది, అంటే ఇప్పటివరకు ప్రజల్లో లేడు, ఇప్పుడు ప్రజలను ఉత్తేజం చేయాలి అంటే ప్రజలు ఉత్తేజం లేరు. ఎందుకంటే మాకు చంద్రబాబు వద్దంటున్నారు. ఇక్కడ ప్రత్యామ్నాయం ఏంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? 2024 దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారండి. గెలిచేస్తాడు. 151 దాటుతాడు. 155, 170 అనేటువంటిదే తప్ప ఇవాళ తెలుగుదేశం పార్టీ నిజంగా ఏదో వైసీపీలో ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. నేను నిజంగా కూర్చున్న 150 నేను ఇవాళ ఇది కూడా మీతో చెప్తున్నా. నాకు బాగా గుర్తు సాక్షిలో రేపు పొద్దున కౌంటింగ్. కేఎస్ఆర్ గారి షోకి పిలిచారు నన్ను. నేను వద్దండి రేపే కదా కౌంటింగ్, ఎందుకు అంటే లేదు రమ్మనమన్నారు. సరే వెళ్ళిన 7:30 to 9 కూర్చున్నప్పుడు అడుగుతున్నారు నన్ను. అందులో ఉన్నటువంటి వాళ్ళు 120 ఇట్లా మామూలుగా మాట్లాడుతూ వస్తున్నారు. నేను చెప్పాను 1 సైడ్ వేవ్ వెళ్తుందండి అన్న. దాని మీద నేను అనాలిసిస్ కూడా ఇచ్చా.